హరే కృష్ణ. కృష్ణుడు జన్మ తీసుకోకముందే దేవకి వసుదేవులకి విష్ణుమూర్తి అంశ పుట్టబోతుందని చెప్పి వాళ్ళ వంశ గురువైన గర్గముని వారికి ముందే తెలిసిపోతుంది. ఆయన కృష్ణుడు పుట్టకముందే గర్గముని వారు ఆయనకి పలానా నక్షత్రంలో పుడతాడు, పలానా అక్షరంతో పేరు పెట్టాలని చెప్పి శ్రీకృష్ణుడు అని పేరు పెడతారు. అంటే గర్గముని వారికి ఎంత శక్తి, ఎంత భవిష్యత్తుని చూడగలిగే ఒక శక్తి ఉందనేది మనం ఈ విషయంలో అర్థం చేసుకోవాలి. కృష్ణుడు పుట్టకముందే కృష్ణుడికి ఈ పేరు పెట్టాలని ఆయన నామకరణం చేశారు. కృష్ణుడికి విద్యాభ్యాసం జరగాలని చెప్పి ఆయన నందవనంలో ఉన్న, గోకులంలో ఉన్న, బృందావనంలో ఉన్న, తర్వాత కంసుడి చనిపోయిన తర్వాత కూడా ఖచ్చితంగా కృష్ణుడికి విద్యాభ్యాసం జరిపించాలని గర్గముని వారే సాందీపముని వారి దగ్గరికి పంపించి విద్యాభ్యాసం నేర్పిస్తారు. అయితే కృష్ణుడు ఎంత మేధావి, ఎంత శక్తివంతుడంటే 64 రోజుల్లో 64 కళల్ని అభ్యసించాడు. ఈ ప్రపంచంలో ఎంతటి మేధావైనా, ఎంతటి సైంటిస్ట్ అయినా 64 రోజుల్లో 64 కళల్ని అభ్యసించి దానిలో నిష్ణాతులు ఎవ్వరూ అవ్వలేరు. శ్రీకృష్ణ పరమాత్ముడికి ఒక్కడికే సాధ్యమైంది. కృష్ణుడు భగవానుడు అని నిరూపించుకోవడానికి ఇది చాలా 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 ప్రత్యక్ష నిదర్శనం. ఇంకా చెప్పాలంటే రాముడికి 18 కళలే, కృష్ణుడికి 64 కళలు. రాముడు 18 కళల్లోనే వైష్ణవ రూపంలో, మానవ రూపంలో అవతారం తీసుకొని రామనామాన్ని, రామభక్తిని ప్రచారం చేసినప్పటికీ ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు విష్ణుమూర్తి పరిపూర్ణ అవతారంతో కృష్ణుడిగా జన్మించి ఎంతోమంది రాక్షసుల్ని సంహరించి మానవ జీవితంలో శాంతిని ప్రసాదించారు. ఆయన పుట్టిన కొద్ది రోజులకే ఎంతెంతో మంది రాక్షసులు కంసుడు ఆయన మీదకి పంపించారు. ఆయన వాళ్ళందరినీ చాలా తేలికగా చంపేశారు. ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేసి కౌరవుల్ని యుద్ధంలో ఓడించారు. 5 అక్షౌహిణి సైన్యం మాత్రమే పాండవుల దగ్గర ఉన్నాయి. కౌరవుల దగ్గర 18 అక్షౌహిణి సైనికులు ఉన్నారు. అసలు 5 అక్షౌహిణి సైనికులు 18 అక్షౌహిణి సైనికుల్ని గెలవడం అంటే మామూలు విషయం కాదు. శ్రీకృష్ణుడు ఎవరి పక్కన ఉంటే వాళ్ళకి విజయం వరిస్తుంది. కృష్ణుడు ఎంత గొప్పవాడంటే కృష్ణుడు ధర్మపక్షపాతి. ధర్మం ఎటువైపు ఉంటుందో కృష్ణుడు అటే ఉంటాడు. ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోద్భూతి ధ్రువానీతి మతిర్మమ. ధనుర్ధారి అయిన అర్జునుడు, శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కడ ఉంటారో అక్కడ విజయము, లక్ష్మీదేవి కంపల్సరిగా లభిస్తాయి, ప్రాప్తిస్తాయి. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ ఇంట్లో ధర్మక్షేత్రంలో కూడిన అర్జునుడు, శ్రీకృష్ణుల వారి ఫోటోని వాళ్ళ ఇంట్లో పెట్టుకోవడం వల్ల వాళ్ళ విద్యార్థులు విద్యలో విజయాన్ని సాధించడం, ఆ కుటుంబంలో లక్ష్మీ సిరి సంపదలు, కుటుంబ సౌఖ్యాలు, ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లుతారు. అందుకే మీరందరూ శ్రీకృష్ణ కృపకి పాత్రులు అవ్వాలని ప్రార్థిస్తున్నాను. హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ.